మనము ధ్యానించుకుందాం. యూదా రాజుల చరిత్రను మనము ధ్యానిస్తూ ఉన్నాం. హిజ్కియా మహారాజు గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. హిజ్కియా మహారాజుకు మరణకరమైనటువంటి రోగము సంభవించి అతడు మరణమవుతాడని తన ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు తన సేవకుడైన యెషయాను పంపించి వర్తమానము తెలియపరిచినప్పుడు అతడు దేవునికి ప్రార్థన చేశాడు. హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి దేవుడు అతనికి తన కృపలో 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించడం అనేది జరిగింది. దేవుడు అతనికి ఏర్పడిన మరణకరమైన రోగాన్ని స్వస్థపరచడం అనేది కూడా జరిగింది. దేవుడు ఆ విధంగా హిజ్కియాకు తోడుగా ఉన్నాడని రుజువు చేసుకున్నాడు. హిజ్కియాకు దేవుడు తన కృప అనుగ్రహించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో నేర్చుకోవడం జరిగింది. హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడు కదా. ఆ రోజు హిజ్కియా ప్రార్థన ఆలకించి దేవుడు కార్యం చేశాడు కదా. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆ రోజు విని అంగీకరించి అతడికి అప్పుడు కావలసిన కార్యాన్ని దేవుడు చేయడానికి గల కారణం ఏంటి? హిజ్కియా ప్రార్థన ఆలకించి హిజ్కియా ప్రార్థన అంగీకరించి హిజ్కియాకు అప్పుడు అవసరమైన కార్యం ఏదో ఆ కార్యము చేయడానికి దేవుడు చేశాడు కదా. దానికి గల కారణం ఏంటి? ఏంటండి? అతడు దేవుని దృష్టికి యథార్థవంతుడుగా జీవించాడు. అదే అతడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి దేవుడు కార్యం చేయడానికి ఎంతగానో సహాయపడింది. అతడు సత్యాన్ని అనుసరించి జీవించాడు. అదే దేవుని కృపలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అతడు దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాడు. అదే అతడి ప్రార్థన దేవుడు అంగీకరించి అతడికి దేవుడు వెంటనే కార్యం చేయడానికి సహాయపడింది. మనము కూడా మన జీవితాల్లో ఖచ్చితంగా అలాంటి యథార్థమైన ప్రవర్తనను కలిగి ఉండి సత్యాన్ని అలాగా అనుసరించి జీవించే విధానము కలిగి ఉండి దేవుని దృష్టికి అనుకూలమైన జీవితాన్ని మనము ప్రతిరోజు ప్రతి విషయములోనూ కూడా మనము కలిగి ఉంటే ఖచ్చితంగా ఆపత్కాలములో మన ప్రార్థన దేవుడు ఆలకించడము, ఆపత్కాలంలో మన ప్రార్థన దేవుడు అంగీకరించడం, ఆపత్కాలంలో మనల్ని ఆయన విడిపించడం, మనల్ని ఆయన తప్పించడం, మనల్ని ఆయన రక్షించడం, మనల్ని ఆయన కాపాడడం, ఆ ఆపదలు తొలగించడం, ఆ శ్రమలు తొలగించడం, అది మరణమైనా సరే దాన్ని తొలగించడం అనేది కూడా దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. చాలామంది క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు దేవుని దృష్టికి యథార్థవంతులుగా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండరు. వాక్యాన్ని పెర్ఫెక్ట్గా అనుసరించి జీవించడం అనేది ఉండదు. దేవుని దృష్టికి అనుకూలంగా జీవించడం కూడా ఉండదు. కానీ ఎలా పడితే అలా జీవించేస్తూ ఉంటారు. ఆపత్కాలం వచ్చినప్పుడు దేవుడా సహాయం చేయని ప్రార్థన చేస్తారు. కష్టకాలం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, మరణాపాయ పరిస్థితులు వచ్చినప్పుడు, అపవాది దాడి చేసినప్పుడు, దురాత్మలు పట్టి పీడిస్తున్నప్పుడు, ఎన్నో రకాలైనటువంటి కష్ట సమయాలు వారికి వచ్చినప్పుడు వాళ్ళు దేవుడి దృష్టికి అనుకూలంగా జీవించకపోయినా ఆ కష్టకాలంలో దేవుడు ప్రార్థన చేస్తారు. ఆ కష్టకాలంలో ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తారు. ఆ కష్టకాలంలో, శ్రమకాలంలో, ఆ శోధన కాలంలో ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడిని వెతుకుతారు. అప్పుడు దేవుడికి చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తారు. కానీ ప్రతిరోజు నీ దగ్గర హిజ్కియా లాంటి జీవితం లేకపోతే కష్టకాలంలో నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు. ప్రతిరోజు నా దగ్గర దేవునికి అనుకూలమైన జీవితం లేకపోతే శ్రమకాలంలో
ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు మన ప్రార్థన వినడు. అప్పుడు మనకి కావలసిన సహాయము కార్యం ఏదైతే ఉందో అది దేవుడు చెయ్యడు. ఏ మాత్రము కూడా దేవుడు చెయ్యడట. వాక్యంలో ఉంటుంది, ప్రవక్తల గ్రంథంలో ఒక చోట దేవుని ప్రజలైనటువంటి వారు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నారంట. ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు కోపం వచ్చి భయంకరమైనటువంటి శోధన, భయంకరమైన శ్రమ వాళ్ళకి కలగజేశాడట. ఆ శ్రమలు తట్టుకోలేక దేవుడికి చాలా గట్టిగా ప్రార్థన చేశారట. వాళ్ళు చాలా గట్టిగా, చాలా ఎక్కువగా, చాలా భారంతో ఆ శ్రమలు తట్టుకోలేక ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించలేదు అని ఉంది బైబిల్లో. దేవుడు ఆ రోజు వాళ్ళు అంత గట్టిగా ప్రార్థన చేసినా దేవుడు వినలేదట. అంత గట్టిగా ప్రార్థన చేసినా, అంత ఎక్కువగా ప్రార్థన చేసినా ఏ మాత్రము కూడా దేవుడు ఏం చేయలేదట, వినలేదు. వాళ్ళకి సహాయం చేయలేదు, వాళ్ళని రక్షించలేదు, వాళ్ళని కాపాడలేదు, వాళ్ళ శ్రమ నుంచి వాళ్ళని విడిపించలేదు. దేవుడు వినలేదు అని రాయబడి ఉంటుంది బైబిల్లో. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవులమైన మనము ఎప్పుడు ఏ ఆపద గుండా ప్రయాణం చేసినా పర్వాలేదు. ఏ ఆపద మనకు వచ్చినా ఆ ఆపదలో మనం ఉపవాస ప్రార్థన చేస్తే, ఆ ఆపదలో కన్నీటి ప్రార్థన చేస్తే, ఆ ఆపదలో చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆపద పోతుంది, ఆపద తీసివేస్తాడు అని అనుకుంటారు. కానీ అందరికీ కాదు అది. క్రైస్తవులందరికీ కాదు. ఎవరికి? ఒక హిజ్కియాలాగా యథార్థవంతులుగా సత్యాన్ని అనుసరించి జీవించేవారిగా దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ కష్టకాలంలో నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఒకవేళ దేవుని దృష్టికి అనుకూలమైన జీవితం లేకపోతే యెషయా గ్రంథంలో రాయబడిన మాటలే జరుగుతాయి మన జీవితాల్లో. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడిన మాటలు చూస్తే మనకు తెలుసు, మీరు బహుగా కన్నీరు కార్చినను, మీరు బహుగా ప్రార్థన చేసినను, మీకు ఎంతో అపాయం వచ్చినను, మీకు ఎంతో భయము సంభవించినను, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను విను. మీరు కింద ఏడుస్తూ ఉంటే నేను పైన నవ్వుకుంటూ ఉంటాను. మీరు కింద దుఃఖపడుతూ ఉంటే నేను చాలా ఆనందపడుతూ ఉంటాను. మీరు భయంతో వణుకుపోతూ ఉంటే నేను అపహాస్యం చేస్తాను అంటాడు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. నేను అపహాస్యము చేసేదను. మీకు కష్టము, దుఃఖము, వేదన అన్నీ కలిగినప్పుడు నేను అపహాస్యం చేసేదను. మొర్ర పెట్టుదురు కానీ నేను జవాబు ఇవ్వను. నాకు మొర్ర పెట్టండి, నేను మీకు జవాబిస్తాను. నాకు మొర్ర పెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. నాకు మొర్ర పెట్టండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్పింది ఆ దేవుడే. మీరు నాకు మొర్ర పెట్టినా నేను వినను అని చెప్పింది కూడా ఆ దేవుడే. 2 మాటలు బైబిల్లోనే ఉన్నాయి. 2 మాటలు దేవుడు చెప్పిన మాటలే. 2 మాటలు దేవుడు చెప్పిన మాటలే కదా. ఏముంది? మీరు మొరపెట్టండి, శ్రమలో మొరపెట్టండి, ఆపత్కాలంలో మొరపెట్టండి, కష్టకాలంలో మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తానని బైబిల్లోనే ఉంది. అది దేవుడి మాటే. ఇక్కడ రాయబడిన ఇప్పుడు చదివిన మాట ఏమైనా ఉంది? చదవండి మళ్ళీ ఒకసారి. కానీ నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను కనబడను, నాకు మొర్ర పెట్టుదురు కానీ నేను ఏ మాత్రము కూడా ఏం చేయను, జవాబు ఇవ్వను. ఎందుకు ఈ 2 రకాల తేడాలు కనబడుతున్నాయి? ఎవరి దృష్టికి ఎవరిది ఇది? ఫస్ట్ది ఎవరికిది? తర్వాతది ఎవరిది? ఫస్ట్ మాటలు మీరు కష్టకాలంలో, శ్రమలో, ఆపత్కాలంలో నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను అన్నటువంటిది ఎవరికి? ఇక్కడ రెండోది వాళ్ళు బహుగా ఎంతో ఎక్కువగా ప్రార్థన చేసినా నేను వినను అని చెప్పింది ఎవరికి?
వాళ్ళు భక్తులే, వీళ్ళు భక్తులే. వాళ్ళు దేవుని జనాంగమే, వీళ్ళు దేవుని జనాంగమే. వాళ్ళు దేవుని మందిరాలకు వెళ్ళేవాళ్ళే, వీళ్ళు దేవుని మందిరాలకు వెళ్ళేవాళ్ళే. వాళ్ళు దేవుడికి రోజు ప్రార్థనలు చేసేవారే, వీళ్ళు రోజు ప్రార్థనలు చేసేవారే. వాళ్ళు బైబిల్ చదివేవాళ్ళే, వీళ్ళు బైబిల్ చదివేవాళ్ళే. వాళ్ళు బలులు అర్పించేవాళ్ళే, వీళ్ళలో బలులు అర్పించేవాళ్ళే కదా. కానీ తేడా ఏంటి? వాళ్ళ విషయంలో అలాగా, వీళ్ళ విషయంలో ఇలాగా ప్రవర్తించడానికి కారణం ఏంటి? వాళ్ళ దగ్గర ఏమి లేదు. దేవుడు చూసినప్పుడు యథార్థమైన ప్రవర్తన లేదు. వారి దగ్గర వాక్యానుసారమైన బ్రతుకు లేదు. వాళ్ళ దగ్గర దేవుని దృష్టికి అనుకూలమైన జీవితం లేదు. అందుకే దేవుడు ఏ మాత్రము కూడా వాళ్ళని విడిపించడం కానీ, కాపాడడం కానీ, రక్షించడం కానీ చెయ్యడంట, వదిలేస్తాడట. అలాగా వాళ్ళు ఉపవాసాలున్నా వాళ్ళని పట్టించుకోడట. వాళ్ళ కన్నీరు గార్చినా దేవుడు పట్టించుకోడట. వాళ్ళు బహుగా ప్రార్థన చేసినా దేవుడు వినడట. ఇంకా పోగా వాళ్ళ భూమి మీద రకరకాలుగా అయిపోతూ ఉంటే దేవుడు నవ్వుకుంటాడట పైన. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది అన్యులకి, అది దేవుని పిల్లలకి సంబంధించింది కాదు కదా. ఈ విధంగా ప్రవర్తించడం దేవుడు, ఇది దేవుని పిల్లలకి, ఆ విధంగా ప్రవర్తించడము అది అన్యులకి అని అంటారా? కాదండి, కాదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మాటలు ఎవరి గురించి రాయబడిన మాటలు? యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఎవరి గురించి రాయబడిన మాటలు? యెషయా ప్రవక్తగా పనిచేశాడు. ఎక్కడ? ఏ జనాంగం మధ్యన ప్రవక్తగా పనిచేశాడు? ఏ జనాంగం మధ్యన? దేవుని ప్రజల దగ్గర లేదా అన్యజనుల దగ్గర? కాబట్టి యెషయాలో ఉండి దేవుడు మాట్లాడుతున్న ఆ మాట 1వ అధ్యాయంలో మాటలు ఎవరితో మాట్లాడిన మాటలు? దేవుని ప్రజలు. ఎవరితో మాట్లాడిన మాటలు? దేవుని ప్రజలుగా ఉన్న వారితో మాట్లాడిన మాటలు అన్న సంగతి మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఖచ్చితంగా హిజ్కియా లాంటి జీవితాన్ని, హిజ్కియా లాంటి ప్రవర్తన, హిజ్కియా లాంటి బ్రతుకు, హిజ్కియా లాంటి దేవునికి ఇష్టమైనటువంటి జీవితము రెగ్యులర్గా దేవుడి ఎదుట మనం కలిగి ఉండాలి. దేవుడికి ఆయాసకరమైన క్రైస్తవులు కూడా చాలామంది ఉంటారు. దేవుడికి విరోధులైన క్రైస్తవులు కూడా చాలామంది ఉంటారు. దేవుడికి చాలా కోపాన్ని రగిలించే క్రైస్తవులు కూడా చాలామంది ఉంటారు. అటువంటి వారికి దేవుడు ఎప్పుడూ ఏ సహాయము అందజేయడు. అటువంటి వారికి ఎప్పుడూ దేవుడు ఏ రకంగానూ ఏ కార్యము చేయడు. అటువంటి వారికి ఎప్పుడూ దేవుడు ఏ మాత్రము కూడా చేయడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలి, మన ప్రార్థనలు దేవుడు అంగీకరించాలి. మన ప్రార్థనలు దేవుడు ఆలకించి ఎలాంటి కార్యమైనా సరే చెయ్యాలి అంటే అది దేవుడి మీద ఆధారపడలేదు. అది ఎవరి మీద ఆధారపడి ఉంది? మన మీదే ఆధారపడి ఉంది. ఎలాంటి కార్యమైనా చేస్తాడు. మరణాన్ని 15 సంవత్సరాలు ఆపేసి 15 సంవత్సరాలు ఆయుష్ను పొంచుకించడం అదేమన్నా చిన్న విషయమా? క్యాన్సర్ రోగాన్ని స్వస్థపరచడం అదేమన్నా చిన్న విషయమా? దేవుడు చేశాడా లేదా? ఎందుకు చేశాడు? హిజ్కియా అంటే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి. హిజ్కియా దేవుడికి చాలా అనుకూలంగా ఉన్నాడు. హిజ్కియా దేవుడికి ఎంతో అంగీకారంగా ఉన్నాడు. అందుకే దేవుడే పంపించాడు సమాచారం నువ్వు చచ్చిపోతావని. దేవుడే పంపించాడు సమాచారం నీ ఇల్లు చక్కబెట్టుకోని. అయినా సరే దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? అతన్ని స్వస్థపరిచాడు. అతనికి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించడం అనేది జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన కృపలో ఎంతో గొప్పగా ఏ కార్యమైనా సరే చేయగలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. చదవండి తర్వాత 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చేదను.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటేట అతడికి వచ్చిన మరణకరమైన రోగం ఏమైంది? బాగుపడ్డాడు. మరణకరమైన రోగం తగ్గిపోయింది. మరణకరమైన రోగం నుంచి దేవుడు స్వస్థత ఇచ్చాడు. అంజూరపు పళ్ళు ముద్ద చేసి అంజూరపు పళ్ళు ముద్దను ఆ పుండు మీద, ఆ కురుపు మీద, అతని శరీరంలో ఎక్కడైతే పుండు ఉందో దాని మీద పెట్టి కట్టుకట్టు అని దేవుడు చెప్పాడు యెషయాకు. అలాగే యెషయా ఏం చేశాడండి? అంజూరపు పళ్ళు ముద్ద చేయించి ఆ ముద్ద తెచ్చి దాన్ని పుండు మీద పెట్టి దాన్ని కట్టేశాడు. 3 రోజుల్లో నీ రోగం తగ్గిపోయి 3 రోజుల్లో నువ్వు మందిరానికి వెళ్ళిపోతావు, నీకు ఏం డోకా లేదు, నీకు స్వస్థత వచ్చేస్తుందని దేవుడు చెప్పడం జరిగింది. 3 రోజుల్లోనే అతడికి స్వస్థత వచ్చేది. 3 రోజుల్లోనే అతడికి ఏర్పడిన ఆ క్యాన్సర్ పుండు తగ్గిపోయింది. 3 రోజుల్లో అతడు బాగుపడ్డాడు. 3 రోజుల్లో అతడికి విడుదల వచ్చింది. 3 రోజుల్లో అతి మరణకరమైన రోగం కూడా స్వస్థత పొందు. మరణకరమైన రోగాలకు కూడా స్వస్థత ఉందా దేవుడి దగ్గర? మరణకరమైన రోగములను కూడా స్వస్థపరచగలడా దేవుడు? మరణకరమైన రోగమైనా మామూలు రోగమైనా ఏంది దేవుడికి ఇది లేదు. దేన్నైనా స్వస్థపరచగలడు. మరణించిన వారిని కూడా లేపగలడు ఆయన. మరణించిన వారిని కూడా లేపగలడు. మరణకరమైన రోగం తగ్గించడమే కాదు, మరణించి 4 రోజులు అయిపోయినా సరే లాజరును లేపాడు కదా. కాబట్టి ఆయనకి అసాధ్యం అన్నది ఏదీ లేదు. నీ దేవుడినైనా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? రోగములు, వ్యాధులు, జబ్బులు, తెగుళ్ళు, అనారోగ్యాలు అన్నీ దేవుని ఆధీనంలోనే ఉంటాయి. వాటిని పంపించేది ఆయనే, వాటిని స్వస్థపరిచేది ఆయనే. గాయము చేయువాడు నేనే, స్వస్థపరచువాడను కూడా నేనే అంటున్నాడు దేవునికి స్తోత్రం. ఏదైనా ఆయన చేయగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అద్భుతంగా దేవుడు స్వస్థత ఇచ్చాడండి అతని క్యాన్సర్ రోగానికి. అద్భుతంగా ఆయన ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించాడు. తర్వాత చదవాలి. తర్వాత సూచన ఒకటి నాకు చూపించు అని యెషయాను అడిగాడు. ఎవరు? హిజ్కియా. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా. సూచన అడిగాడు. సూచన అడిగితే యెషయా దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రభువా సూచన అంటే ఒకటి చూపించు అంటే దేవుడు ఏం చేశాడు? ఒక సూచన చూపించాడు. ఏంటి ఆయన చూపించిన సూచన? ఏం చూపించాడండి? ఏ నీడా? గడియార స్తంభము, గడియారము. ఇప్పుడు లాంటి గడియారాలు కాదు కదా. అప్పుడు గడియారాలు టైమింగ్స్ తెలుసుకోవడం ఎలాగా? ఎండ నీడ అలా తిరిగితే టైం అలాగా ఎక్కువైందండి. ఎండ నీడ దాన్ని బట్టి టైం చూసేవారు కదండి. కాబట్టి నీడ అలాగ ముందుకు నడుస్తుంది. అయితే దేవుడు సూచన చూపించమన్నాడు కదా. అందుకని ఆ గడియారం మీద నీడ 10 మెట్లు వెనక్కి, అంటే టక స్టెప్పులు ఏదైతే ఎటువైపు వస్తాయో అది వెనక్కి 10 మెట్లు వెనక్కి దేవుడు తిప్పాడు. ఎప్పుడైతే వెనక్కి 10 మెట్లు దాన్ని తిప్పాడో అది సూచనగా ఎంచబడ్డం అనేది జరిగింది. కాబట్టి దేవుడు చెప్పినట్లుగానే దాన్ని దేవుడు నెరవేర్చాడు. దేవుడు చెప్పాడంటే చెప్పింది ఏదైనా సరే అది ఖచ్చితంగా ఏమవుతుంది? నెరవేరుతుంది. దేవుడు చెప్పింది నెరవేరకపోవడం అనేది జరగదు. ఆయన వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసి తప్పేవాడు కాదు. మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఏం చెప్తాడో అది ఖచ్చితంగా ఆయన చేస్తాడు.
కాబట్టి నీకు 3 రోజుల్లో స్వస్థత వస్తుందన్నాడు, 3 రోజుల్లో తగ్గిపోయింది. 15 సంవత్సరాల ఆయుష్కాలము ఇచ్చానన్నాడు, 15 సంవత్సరాల ఆయుష్కాలము పొడిగించబడింది. దేవుడు అద్భుతంగా హిజ్కియాకు సహాయం చేశాడు. అద్భుతంగా హిజ్కియా ప్రాణాలను కాపాడాడు. అద్భుతంగా హిజ్కియాకు వచ్చిన మరణకరమైన రోగము తగ్గించాడు. అంత యథార్థవంతుడు కదా. అసలు ఆ మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది? అంత యథార్థవంతుడు కదా. అసలు మరణించే సందర్భం ఎందుకు వచ్చింది అంటే మనము ఏమాత్రము కూడా అంత యథార్థవంతుడికి ఆ క్యాన్సర్ రోగం ఎందుకు వచ్చింది? అంతా దేవుడి దృష్టికి అనుకూలంగా జీవించేవాడికి ఆ ఆయుష్ అయిపోవడం అనేది ఎందుకు జరిగింది? అంత దేవుడి వాక్యాన్ని అనుసరించి జీవించేవాడిగా ఉన్నాడు కదా. అసలు ఆ రోగం రావడం ఏంటి, చచ్చిపోవడం ఏంటి, దేవుడు మెసేజ్ పంపడం ఏంటి అని అడ్డంగా వెళ్ళామనుకోండి, మనం దేవుడి దగ్గర దెబ్బైపోతాం ఖచ్చితంగా. కాబట్టి దేవుడికి ఎప్పుడు అడ్డంగా వెళ్ళొద్దు. ఎలాంటి వారమైనా సరే, నేను ఎన్నోసార్లు చెప్పాను, మన భక్తికి, మన క్రైస్తవ జీవితానికి, మన జీవితాల్లో సంభవించే పరిణామాలకి ఏ సంబంధము ఉండదు. ఎప్పుడూ కూడా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మనం భూమి మీద ఉండగా మన కుటుంబాల్లో మనకు సంభవించే పరిణామాలకి మనం చేసే భక్తికి ఏ సంబంధము ఉండదు. చాలా మంచి భక్తి కాబట్టి ఇలాగెందుకు జరిగింది, చాలా యథార్థవంతులు కాబట్టి అసలు ఇలాగెందుకు అవ్వాలి, ఇలాగెందుకు జరగాలి, ఇలాగ వస్తే ఇలా జరిగితే ఇంకా మనం చేసిన భక్తి గొప్పతనం ఏంటి అని ఎప్పుడు కూడా అనుకోవడానికి వీలు లేదు. మనము హిజ్కియా కంటే గొప్ప భక్తులం కానే కాదు, దావీదు కంటే గొప్ప భక్తులం కానే కాదు, దానియేలు కంటే గొప్ప భక్తులం కానే కాదు. దానియేలు అంత గొప్ప భక్తుడినే సింహాల భవనంలో పాడేశారు. నువ్వెంత నేనెంత. షడ్రకు మేషకు అబేద్నెగోలు అంత గొప్ప భక్తుల్ని అగ్నిగుండంలో పాడేశారు. నువ్వెంత నేనెంత. ఎంత మంచి భక్తులైనా రావని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. రావు. కఠినమైన పరిణామాలు, పరిస్థితులు ఎప్పుడూ రావు. శ్రమలు రావు, శోధనలు రావు, కష్టాలు రావు, రోగాలు రావు, జబ్బులు రావు, మరణం రాదు. ఎప్పుడు ఇలాగ అనుకోవద్దు, ఎప్పుడు కూడా అలాగ అనుకోవద్దు. కానీ ఏమి సంభవించినా, నువ్వు హిజ్కియా లాంటి గొప్ప భక్తుడు అయితే, నువ్వు దావీదు లాంటి మంచి భక్తుడు అయితే, నువ్వు యోసేపు లాంటి గొప్ప భక్తుడు అయితే, నువ్వు అబ్రహాం లాంటి గొప్ప భక్తుడు అయితే, నువ్వు దానియేలు, షడ్రకు మేషకు అబేద్నెగోలు లాంటి గొప్ప భక్తుడు అయితే, ఎలాంటిది సంభవించినా నీ జీవితంలో అది ఖచ్చితంగా తీసివేయబడుతుంది. ఎలాంటిది సంభవించినా దేవుడి కార్యం జరుగుతుంది. ఎలాంటిది వచ్చినా స్వస్థత వస్తుంది. ఎలాంటిది వచ్చినా మరణం తప్పుతుంది. ఎలాంటిది వచ్చినా ఏమవుతుందండి? అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, భీకర కార్యాలు జరుగుతాయి, ఘనకార్యాలు జరుగుతాయి, శూర కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకసారి ఒక పాస్టర్ మీటింగ్లో పాస్టర్ గారు మెసేజ్ చెప్తున్నారు మాకు. పాస్టర్స్ మీటింగ్లో వాళ్ళ చర్చిలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఆయన చెప్పాడు ఉదాహరణగా. ఏదో సందర్భం వచ్చి వాళ్ళ చర్చిలో ఒక ఫ్యామిలీ ఉన్నారంట. వాళ్ళ చర్చిలో ఉన్న ఫ్యామిలీలో భార్య పిల్లలు చాలా ఆత్మీయంగా దేవుల్లో ఉంటారట. కానీ భర్త దేవునికి పూర్తిగా ఆయాసకరమైనటువంటి విధానంలో జీవించేవాడట. దేవుడు నమ్ముకున్నవాడే, బాప్తిసం తీసుకున్నవాడే, కుటుంబంతో కూడా కలిసి దేవుడి మందిరానికి వెళ్తూనే ఉండేవాడట. అయితే రెగ్యులర్గా కాదు, కానీ అప్పుడప్పుడు వెళ్ళడం, అన్ని కార్యక్రమాలకి మెయిన్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి తప్పకుండా అటెండ్ అవ్వడం, ఇంట్లో బైబిల్ చదవడం, ఇవన్నీ కూడా చేసేవాడట. కానీ భక్తుడే కానీ, విశ్వాసం ఉంచిన వాడే కానీ, చర్చికి వెళ్ళేవాడే కానీ, బాప్తిసం తీసుకున్నవాడే కానీ, కానుకలు ఇచ్చేవాడే కానీ, దశంభాగం కూడా చాలా రెగ్యులర్గా పాస్టర్ గారికి జీతం రాగానే దశంభాగం పాస్టర్ గారికి ఇచ్చేసేవాడట. కానీ ఒకరోజు ఒక భయంకరమైన మరణకరమైన రోగం అతనికి వచ్చి వైద్యులు చెప్పారట, తీసుకెళ్ళిపోండి, ఏమాత్రము కూడా బ్రతికే అవకాశం లేదు, ఏమాత్రము కూడా బ్రతికే అవకాశం లేదు, చచ్చిపోతాడు, తీసుకెళ్ళిపోండి అమ్మా, డబ్బులు వేస్ట్ తప్ప ఏమీ లేదు, ఇది తగ్గే రోగం కాదు, ఇది బాగుపడే రోగం కాదు, ఇది ఆపరేషన్లు చేస్తే తగ్గే రోగం కాదు, ఏమాత్రము కూడా అవకాశం లేదు, తీసుకెళ్ళిపోండి అని చెప్తే ఇంటికి తీసుకొచ్చేసి కుటుంబ సభ్యులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారట. ఆయన గదిలో ఆయన మంచం మీద పడుకోబెట్టారు. ఆయన మంచం మీదే
బెడ్ రెస్ట్లో, ఇంకా బెడ్ రీడింగ్ అయిపోయాడు. ఏమాత్రం ఇంకా అతడు చాలా దారుణాతి దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు, వచ్చిన మరణకరమైన రోగమును బట్టి. అయితే భార్య పిల్లలు ప్రార్థన చేస్తున్నారట ఉపవాసముతో భార్య పిల్లలు ప్రార్థన చేస్తున్నారట. మరణాన్ని తప్పించుట నీ వశములో ఉంది అని ఎత్తి ప్రార్థన చేస్తున్నారట. జీవము మరణము నీ వశములో ఉన్నాయి అని ప్రార్థన చేస్తున్నారట. ఖచ్చితంగా నా భర్తని నువ్వు స్వస్థపరుస్తావన్న నమ్మకం నాకుంది అని ప్రార్థన చేస్తుందంట భార్య. ఖచ్చితంగా నా తండ్రిని బ్రతికించి మాకు మళ్ళా ఇస్తావు అన్న విశ్వాసం మాకుందని ప్రార్థన చేస్తున్నారట పిల్లలు. ఆ రోజు పాడి మీద మోసుకెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క యవనస్తుడిని స్వస్థపరిచావు కదా, లేపావు కదా, మరణం నుంచి లేపావు కదా, అలాగ నా భర్తని నా తండ్రిని కూడా లేపుతావు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజు లాజర్ని లేపావు కదా, అలాగే నా తండ్రిని నా భర్తని అద్భుతంగా స్వస్థపరిచి ఆయుష్ను పొడిగిస్తావని ప్రార్థన చేస్తాను. ఇంకెన్ని సందర్భాలు ఉన్నాయో ఇలాంటి సందర్భాలు. ప్రతిరోజు వాడుతున్నారట ప్రార్థనలో. ఏంటండి, ప్రతిరోజు వాళ్ళు ఆ సందర్భాలన్నీ వాడుతున్నారట. హిజ్కియాకు ఆయుష్ను పొడిగించావు కదా, అలా పొడిగించు. 9 రోజుల పాటు వాళ్ళు స్కూల్కి వెళ్లకుండా, 9 రోజుల పాటు కాలేజీలకు వెళ్లకుండా, 9 రోజుల పాటు ఏ పని పెట్టుకోకుండా 9 రోజులు ఉపవాసం ఉండి ఒకే ఆ గదిలోనే ఆ తండ్రి భర్త ఎవరైతే ఉన్నారో మంచం మీద ఆయన ఉంటే ఆ కింద ఇళ్ళ ఉండి తిండి తిప్పలో మానేసి ఇంకే పని పెట్టుకోకుండా స్కూల్కి కాలేజీలకు వెళ్లకుండా ఎడతెగక ప్రార్థన చేశారటండి. చర్చ్ విశ్వాసులు కూడా వెళ్ళి ప్రార్థన చేశారట. పాస్టర్ గారు రోజు వెళ్ళి ప్రార్థన చేశాడట. 9వ రోజు చచ్చిపోయాడట ఆయన. అయ్యో, ఎంత బాధ వచ్చేసింది దేవుడికి. ఎన్నో రోజు చచ్చిపోయాడటండి, ఎన్నో రోజు చచ్చిపోయాడట. ఇప్పుడు ఏంటి దీని అర్థం? ఏంటి? ఇప్పుడు దేవుడు మరి ఎలాంటి వాడు ఏంటి? మరి ఎందుకు స్వస్థపరచలేదు? ఎందుకు ఆయన మరణకరమైన రోగాన్ని స్వస్థపరచలేదు? ఎందుకు ఆయన ఆయుష్ను పొడిగించలేదు? ఎందుకు ఆయన మరణాన్ని తప్పించలేదు? ఎందుకు ఆయనకి మరలా జీవాన్ని ఎందుకు ఇవ్వలేదు? ఆయన దేవుని దృష్టికి అనుకూలంగా లేడు. ఆయన దేవుడికి అంగీకారంగా లేడు. ఆయన దేవుడికి ఇష్టడుగా లేడు. ఆయన దేవుడికి ఆయాస్కరంగా ఉన్నాడు. నేను చెప్పాను మొన్న, అలాగని ప్రతి మరణాన్ని కూడా మనము ఒకే కోణంలో చూడడానికి వీల్లేదు. దేవుడు చిత్తములో కూడా కొంతమంది దేవుడు రక్షణ ఉంటుంది, కానీ మరణము తప్పించడం కానీ ఆయుష్ను పొడిగించడం కానీ స్వస్థపరచడం కానీ ఉండదు, కానీ రక్షణ ఉంటుంది. కొంతమందికి అయితే రక్షణ ఉండదు, ఆయుష్ పొడిగించడం ఉండదు, స్వస్థత ఉండదు. ఇప్పుడు ఈయనకి ఏమీ లేవు. ఏది? రక్షణ లేదు, స్వస్థత లేదు, ఆయుష్ని దేవుడు పొడిగించలేదు. చనిపోయినాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. దేవుడు నమ్ముకున్నవాడే చనిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయినవాడు, బాప్తిసం తీసుకున్నవాడు చనిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు కొంచెం ఫీలింగ్ వచ్చిందంట ఆవిడలాగానే. ఏంటి ఎంత ప్రార్థన చేశాం కదా అని దేవుడిని అడిగాడట పాస్టర్ గారు. ఏంటి ప్రభువా, ఎన్ని సంవత్సరాల నుంచో వస్తున్న ఫ్యామిలీ కదా వాళ్ళు, ఏంటి ప్రభువా అంత ప్రార్థన చేశారు, ఎడతెగక ప్రార్థన చేశారు. నేను చేశాను, మా పాస్టర్ గారు చేసి, మా సంఘ సభ్యులు అందరూ చేశారు. ఆ కుటుంబ సభ్యులు అయితే ఇంకెంత ప్రార్థన చేశారో ప్రభువా, తిండి తిప్పలు లేకుండా ఎంత పిల్లలు చిన్న వయసులో ఉండి ఎంత ప్రార్థన చేశారు ప్రభు. ఏంటి ప్రభువా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభు. నువ్వు తప్పకుండా స్వస్థపరుస్తావని, తప్పకుండా ఆయుష్ను పొడిగిస్తావని అనుకున్నాను ప్రభువా. ఏంటంటే అప్పుడు దేవుడు చెప్పాడట, ఏంటి అంటే, అతన్ని స్వస్థపరచడానికి నాకు మనసు రాలేదు, అతన్ని బాగు చేయడానికి నాకు మనసు రాలేదు, అతనికి ఆయుష్ పొడిగించడానికి నాకు మనసు రాలేదు, అతనికి రక్షణ లేదు, అతనికి నేను నా రక్షణ ఇవ్వలేదు అని చెప్పాడట. ఎందుకు ప్రభువా అంటే, అతడు నా దృష్టికి పాపిగా ఉన్నాడు. అతడు నీ దృష్టికి అతడు విశ్వాసేమో కానీ నా దృష్టికి అతడు పాపి. సంఘ సభ్యులు అందరి దృష్టికి పరిశుద్ధుడేమో కానీ నా దృష్టికి అతడు పాపి.
కుటుంబ సభ్యులు అందరి దృష్టికి అతడు చాలా మంచి భక్తుడేమో, కానీ నా దృష్టికి అతడు పాపి, అతడు పాపము కలిగిన వాడు, పాపము వల్ల వచ్చే జీతం మరణము, అదే అతనికి నేను పంపించాను, అతనికి రక్షణ లేదు అని కూడా దేవుడు చెప్పాడట. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏదైనా చేయగలడు, కానీ అందరికీ చేయడు. ఎలాంటి కార్యమైనా చేయగలడు, కానీ అందరు క్రైస్తవులకి చేయడు. ఎలాంటి అద్భుతమైనా చేయగలడు, అందరు క్రైస్తవులకి చేయడు. ఎలాంటి స్వస్థత అయినా చేయగలడు, అందరు క్రైస్తవులకి చేయడు. ఎలాంటి మరణమైనా ఆపగలడు, కానీ అందరు క్రైస్తవులకి కాదు. క్రైస్తవులందరికీ కాదు. ఎవరికే? ఒక హిజ్కియా లాంటి, ఒక దావీదు లాంటి, ఒక అబ్రహాము లాంటి, ఒక నోవాహు లాంటి, ఒక ఏనోషు లాంటి, ఒక దానియేలు లాంటి, ఒక అటువంటి వారుగా. అందుకనే మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, అపాయం వచ్చినప్పుడు పొలో అలో పొలో అలో పొలో పొలోమని ఏడిచేసి ప్రార్థన చేసేస్తే వినేస్తాడని అనుకోకండి. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, మరణం డిక్లేర్ అయిపోయినప్పుడు ఓ పొలోమని ఉపవాసాలు చేసేసి పొలోమని కన్నీరు గార్చేసి ప్రార్థన చేసేస్తే వినేసి అద్భుతాలు చేసేస్తాడని అనుకోకండి. అది అందరికీ చేయడు. అలాగా ఆయనకి ప్రియమైన వారిగా ఉంటేనే చేస్తాడు, ఆయనకి ఇష్టలుగా ఉంటేనే చేస్తాడు, ఆయనకి అంగీకారమైన వారైతేనే చేస్తాడు. అంతే తప్ప ఆయన నమ్ముకున్నందుకు చేయడు, ఆయన బాప్తిసం తీసుకున్నందుకు చేయడు, ఆయన మందిరానికి అప్పటి వరకు వెళ్ళాడు కాబట్టి చేయడు, ప్రతి నెల దశంభాగం ఇచ్చాడు కాబట్టి చేయడు. చాలామంది ఇవన్నీ జరిగాయి కాబట్టి ఖచ్చితంగా కార్యాలు జరిగిపోతాయి అనుకుంటారు. కరెక్ట్గా ఇదంతా కూడా భక్తి అంతా బాగా జరిగింది కాబట్టి, చర్చికి వెళ్ళడం బాగా ఉండేది కాబట్టి, వాక్యం చదవడం బాగా ఉండేది కాబట్టి, ప్రార్థన చేయడం బాగా ఉండేది కాబట్టి, ఇలాంటివన్నీ బాగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అపాయంలో దేవుడు కాపాడేస్తాడు, ఖచ్చితంగా మరణాన్ని తీసివేస్తాడు, ఖచ్చితంగా రోగాన్ని స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా అద్భుతం జరిగిపోతుంది అంటే అది అందరికీ కాదండి, అందరికీ కాదు. అందుకనే మనము ఖచ్చితంగా నీ ప్రార్థన, నీ అర్పణ, నీ భక్తి, నీ ప్రతీది అంగీకరించబడాలంటే నీ వ్యక్తిగత జీవితం అంగీకరించబడాలి. ప్రతిరోజు దేవుడి దగ్గర మన వ్యక్తిగత జీవితం అంగీకరించబడకుండా ఏది నువ్వు దేవుడికి చేసేది ఏది అంగీకరించబడదు, నువ్వు దేవుడికి ఇచ్చేది ఏది అంగీకరించబడదు, నువ్వు దేవుడికి చేసేది ఏది అంగీకరించబడదు. అపాయ సమయంలో, కష్ట సమయంలో, శ్రమ సమయంలో, శోధన సమయంలో దేవుడి కార్యాలు ఏమీ జరగవు. ఇప్పుడు చెప్పాను కదా ఒక మనిషి గురించి. ఆ టైంలో ఈ 9 రోజులు కుటుంబం, సంఘం అంతా పొలోమని ప్రార్థన చేస్తుంటే పైన ఆయన ఏం చేస్తున్నాడు అనుకున్నారు? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నది ఏందైతే చెప్పాడో అదే చేసాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాక్యంలో ఏది ఉందో అది కరెక్ట్ కదా. యెషయా గ్రంథంలో ఏముంది? ఇందాక చదివారు కదా 1వ అధ్యాయంలో, మీరు బహుగా మొరపెట్టినా నేను విన్ను, మీరు చాలా ఏడ్చి దుఃఖపడి కష్టం వచ్చి చేసిన నేనేం చేసుకుంటాను? నవ్వుకుంటాను. నేనేం చేస్తాను? నవ్వుకుంటాను. దేవునికి స్తోత్రం. ఆ పాస్టర్ గారికి ఆయనకి రక్షణ లేదు అన్న సంగతి దేవుడు చాలా స్పష్టంగా చెప్పేశాడు కదా. ఆయనకు వాక్య ప్రకారంగా భూస్థాపన కార్యక్రమం చేయడానికి, స్మారకూటం జరిగించడానికి, జ్ఞాపకార్థ కూటం జరిగించడానికి మనస్సులో చాలా బాధ కలిగేసిందటండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికే తెలియదు ఆయన పాతాళానికి పోయాడని. కానీ పాస్టర్ గారికి చెప్పాడు కదా దేవుడు, రక్షణ లేదు అని చెప్పాడు కదా. కానీ తర్వాత భూస్థాపన కార్యక్రమం, తర్వాత స్మారకూటం, తర్వాత కూటాలన్నీ వాక్య ప్రకారంగా అంత డబ్బు ఖర్చు పెట్టి వాక్య ప్రకారంగా చేస్తుంటే కుటుంబ సభ్యులు పాస్టర్ గారికి చాలా పోరాటం అయిపోయిందంట, మనసుకి శరీరానికి. కానీ తప్పదు కదా, ఆయనకి రక్షణ లేదు అన్న సంగతి పాస్టర్ గారికి తెలుసు. కానీ అక్కడంతా వాక్య ప్రకారంగా కార్యక్రమం చేస్తున్నాడు ఆ పాస్టర్ గారే. మళ్ళా ఎందుకు ఇవన్నీ వేస్టే. ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు వీళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు అందరూ కూడా చనిపోయాడు, దేవుడు రాజ్యంలో ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ ఇంతకీ
ప్రతి క్రైస్తవుడు దేవుడు రాజ్యానికి వెళ్తే చోటు తక్కువ అండి. అది దేవుడు రాజ్యం అన్నది చోటు ఏమన్నా ఎక్కువ అనుకుంటున్నారా? చోటు ఏమన్నా ఎక్కువ అనుకుంటున్నారా? చోటు తక్కువ. క్రైస్తవులు అందరూ పరలోకానికి వెళ్ళిపోతే పట్టే అంత చోటు లేదు అందులో. దాన్ని కొంచెం చిన్నదిగా ఎందుకు చేశాడంటే ప్రతి కోట్ల క్రైస్తవులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేయరు అన్న సంగతి ఆయనకి తెలుసు. ఎవరికి? భూమి మీద ఉన్న కోటాను కోట్ల క్రైస్తవులు చచ్చిపోయిన తర్వాత ఈ పరలోకానికి వచ్చేస్తారు. ఇంతమంది వచ్చేసారంటే ఈ పరలోకం ప్లేస్ సరిపోదు కదా, ఇది చాలా చిన్నది కదా అని ఆయన ఎందుకు చిన్నదిగా చేశాడు? భూలోకం ఎంత పెద్దదో పరలోకం అంత పెద్దది కాదు. నూతన యెరూషలేము పట్టణం పెద్ద. భూలోకం ఎంత పెద్దదో అంత పెద్దది కాదు. కానీ దాన్ని భూలోకంతో పోల్చుకుంటే చాలా చిన్నదిగా ఎందుకు చేశాడు? ఇందులో ఫిల్టరైజేషన్ ఎక్కువ, జల్లెళ్ళలో మిగిలిపోయేవారు ఎక్కువ, కిందకే జారేవారు తక్కువ అన్న సంగతి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఎవరికి తెలుసు అండి? దేవుడికి తెలుసు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక యథార్థవంతమైన ప్రవర్తన హిజ్కియాలాగా ఉండాలి. ఏ ప్రార్థన అయినా వింటాడు, ఎప్పుడు చేసినా వింటాడు, ఏ ప్రార్థన అయినా వింటాడు. ఏ కీడైనా, ఏ చెడైనా, ఏ హానైనా, ఏ ఆపదైనా సరే దేవుడు తొలగిస్తాడు. కానీ నువ్వు దేవుడి దృష్టికి అంగీకారంగా అనుకూలంగా ఉన్నదానివైతేనే, లేకపోతే మనం దేవుడి మీద ఆశ పెట్టుకోవడం అనవసరము. ఏంటండి? అనవసరం. కాబట్టి దేవుడు సూచన కూడా చూపించాడు హిజ్కియాకి, అతనికి స్వస్థత వచ్చినట్లుగా. స్వస్థత తర్వాత చదవండి. ఈ తర్వాత ఒక ప్రార్థన ఉంటుంది. ఇది రాజుల గ్రంథంలోనూ ఉండదు, అది అక్కడ ఉండదండి. స్థిర వృత్తాంతాల్లోనూ ఉండదు, రాజుల గ్రంథంలోనూ ఉండదు. ఆయనకి స్వస్థత వచ్చిన తర్వాత, మరణాన్ని తప్పించిన తర్వాత హిజ్కియా ఒక ప్రార్థన చేస్తాడు. అది కేవలం యెషయాలోనే కనబడుతుంది మనకి. అది కూడా ఒకసారి చూద్దాం. 38వ అధ్యాయం 9వ వచనం నుంచి. ఏంటట? 38వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఈ ప్రార్థన యెషయాలో మాత్రమే రాయబడింది. హిజ్కియా చేసిన ప్రార్థన రాజుల గ్రంథంలోనూ రాయబడలేదు, దినవృత్తాంతాల్లోనూ రాయబడలేదు. కానీ అతడికి స్వస్థత వచ్చిన తర్వాత అతడు చేసిన ప్రార్థన ఒకటి ఉంది, అది కేవలం యెషయాలోనే రాయబడింది. ఒకసారి చదువుదాం. అది యోధారాజు అయిన 38 యెషయా గ్రంథం 38వ అధ్యాయం 9 నుంచి. అతడు రచించినది ఎప్పుడట? అతడు ఆరోగ్యం పొందిన తర్వాత, అతడికి స్వస్థత వచ్చిన తర్వాత, అతడికి విడుదల వచ్చిన తర్వాత, అతడు ఆయుష్ పొడిగించబడిన తర్వాత అతడు చేసిన ప్రార్థన. పాతాళానికి వెళ్ళిపోవలసిన వాడిని నేను, నా ఆయుష్ని నేను పోగొట్టుకుని ఉన్నాను. అంటే నేను చచ్చిపోవలసిన వాడిని, పాతాళానికి వెళ్ళిపోవలసిన వాడిని. సజీవులైన మనుషులు సజీవులుగా ఉండే దేశం అంటే ఈ భూమి మీద నేను ఇంకా యెహోవాను చూడలేకపోదును, చచ్చిపోదును. మృతుల లోకానికి వెళ్ళిపోయి అక్కడ నివసించవలసిన వాడిని అయి ఉన్నాను. భూమి మీద నా నివాసం పెరిగివేయబడిన అంతే. అంటే నేను చచ్చిపోవలసిన వాడను.
ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చాడు. మాట ఇచ్చాడు, 3 రోజుల్లో తగ్గిపోతుంది అన్నాడు. తగ్గిందా లేదా? తగ్గింది. నీకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాను అన్నాడు. పొడిగిందా? పొడిగింది. దేవా, నీ ప్రేమ చేత నా ప్రాణాన్ని కాపాడావు. నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనం అయిపోకుండా, గోతిలోకి వెళ్ళిపోకుండా నన్ను నువ్వు విడిపించావు. కేవలము నీ ప్రేమ నా మీద నువ్వు కుమ్మరించి. నేను పాతాళానికి వెళ్ళిపోతే, నేను మృతుడినైపోతే నీకు స్తుతులు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోదును. మరణించిన వారు ఎవరూ కూడా అలా చేయలేరు. సజీవులే కదా నిన్ను స్తుతించగలరు. ఈరోజు నేను నిన్ను స్తుతిస్తున్నాను, సజీవుడిగా ఉండి నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకంటే నువ్వు నన్ను సజీవుడిగా ఉంచావు కాబట్టి నిన్ను నేను స్తుతిస్తున్నాను. రెండు చేతులు స్తోత్రాలు చెల్లిద్దాం పైకి. హల్లెలూయా. కాబట్టి అతడు బాగుపడిన తర్వాత అతడు చేసిన ప్రార్థన ఇది. దేవుడికి అక్కడ ఎంత గొప్పగా స్తుతులు చెల్లిస్తున్నాడో, దేవుడికి ఎంత గొప్పగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడో మనము అక్కడ చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు అద్భుతంగా ఆయన్ని స్వస్థపరచడం, అద్భుతంగా ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించడం, అద్భుతంగా 15 సంవత్సరాలు కూడా అతని జీవితం అంతా నెమ్మదిగా చాలా ప్రశాంతంగా సాగిపోయేలాగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో మనము కూడా ఖచ్చితంగా యథార్థవంతులుగా, సత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాస్ చేయకుండా సత్యాన్ని అనుసరించి జీవించేవారిగా, దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికేవారిగా ఖచ్చితంగా మనం ఉండాలి. ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ, ఇష్టం వచ్చినట్లుగా పాపాలు చేస్తూ, ఇష్టం వచ్చినట్లుగా లోకంలో ఇష్టం వచ్చినట్లుగా శరీరానుసారంగా ఇష్టం వచ్చినట్లుగా అనేక రకాలైన పాపాలతో జీవించి దాని ప్రతిఫలాన్ని దేవుడు ఒకేసారి పంపించినప్పుడు గొప్ప ప్రార్థనలు చేసేసిన, ఉపవాస ప్రార్థనలు చేసేసిన, కన్నీటి ప్రార్థనలు చేసేసిన, కదలకుండా చాలా పట్టుదలతో దేవుడు పాదాలు పట్టుకుని ప్రార్థనలు చేసేసిన, సేవకులందరూ ప్రార్థన చేసేసిన, సంఘాలన్నీ ప్రార్థనలు చేసేసిన కార్యాలు ఏమీ జరగవు. దేవుడికి ప్రియమైన మనుషులుగా ఉన్నవారికే ఎలాంటి కార్యాలైనా దేవుడు చేస్తాడు. దేవునికి ప్రియమైన వారిగా ఉండలేనప్పుడు వారు ఎంత భక్తి చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఏ కార్యము చేయడానికి దేవుడు ఇష్టపడడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనమందరము కూడా అలాగా హిజ్కియాలాగా జీవిస్తూ ఎలాంటి ఆపదలు వచ్చినా దేవుడికి మొరపెట్టి దేవుడి ద్వారా ఆపదల నుండి విడుదల పొందుకుందాం. ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా మనము యథార్థవంతులుగా జీవిస్తూ దేవుడికి ఆ కష్ట సమయాల్లో మొరపెట్టి దేవుడి ద్వారా వాటి నుంచి విడుదల పొందుకుని దేవుడికి సాక్షులుగా ఉందాము. హిజ్కియాలాగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉందాం. అట్టి దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇదిగో ఈ సమయంలో తండ్రి,
నీవు మాకు బోధించి నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు సహాయం చేయి. వాక్య ప్రకారమైన బ్రతుకులతో మేము కట్టబడుటకు సహాయం చేయి. వాక్యానుసారమైన క్రియలతో మేము వర్ధిల్లుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.